నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. ఒక వీడియో చేసిన. ఏమని? జర్రా తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు నేను తెలంగాణ గురించే మాట్లాడతా, పక్క రాష్ట్రాల గురించి నాకు అనవసరం. ఎవరి రాష్ట్రం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరి రాష్ట్రం వాళ్ళు మంచిగా అభివృద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా దేశం బాగుంటుంది. నేను ఏమని కామెంట్ పెట్టినా, తెలంగాణలో ఉన్న హిందువులందరూ జర ముస్లిమ్స్ను క్రిస్టియన్స్ను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పి ఒక వీడియో చేసిన. ఎందుకు నేర్చుకోవాలో కూడా ఆ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్లు పెడితే నేను చేస్తా అని చెప్పిన. ఏం చేసిర్రు? ఇక మా ఇంటికి దారి పట్టిర్రు మెల్లగా. ఏం మాట్లాడుతున్నారో భయ్, ముస్లిమ్స్ చూసి మేం నేర్చుకోవాలనా? ఏం మాట్లాడుతున్నారో భయ్, ఏం వీడియో చేస్తున్నారో భయ్? ఫోన్లు కనుక్కోవడం. ఈ తెలంగాణ రాజుబాయి గారు ఎక్కడ ఉంటాడో ఒకసారి కనుక్కోరి వాళ్ళని చెండాలు తీస్తాం. నా చెండాలు తీస్తారా మీరు? నేను చెప్పే విషయాలు వింటే మీ చెండాలు నేను తీస్తా. వాస్తవం కాదా? ముస్లిమ్స్ని కొన్ని చూసి విషయాలు నేర్చుకోమన్నది. హిందువులు ఐకమత్యంగా ఉండాలంటే ఏడున్నారా భయ్? ఏడగలిసి ఉంటారు హిందువులు? నేను చెప్పేది మొత్తం వింటవా? దమ్ముందా? ధైర్యం ఉందా? ఏం వీడియో చేసినా నేను గిదా? దీనికా నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించేది, ఫోన్లు చేసి బెదిరించేది? తెలంగాణ ప్రజలకు నిజంగా చెప్తున్నా, నా మీద కేసైనా మంచిదే, కానీ కొన్ని విషయాలు మాత్రం ముస్లిమ్స్ను క్రిస్టియన్స్ను చూసి మన హిందువులు నేర్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, ముస్లిమ్స్ను క్రిస్టియన్స్ను చూసి మన హిందువులు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి మరి? ఈ మాట నేను ఎందుకన్నా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను ఆ వీడియో చేసి చూపిస్తాను. నేను తెలంగాణ ప్రజలకు నిజంగా చెప్తున్నా. ఏమన్నా నేను గిదా? ఏం చెప్పినా ముస్లిమ్స్ అందరినీ చూసి తెలంగాణలో హిందువులు కొన్ని విషయాలు నేర్చుకోమని చెప్పిన. అన్ని విషయాలు కాదురా, కొన్ని విషయాలే తమ్ముడా. ఏ విషయాలు చెప్పాలా? ఫోన్ దగ్గర పెట్టుకో, 5 నిమిషాలు ఎక్కడ పోకు, మన గురించే కదా. నేను సల్మాన్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు రామ్నగర్లో. సల్మాన్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. నేను సల్మాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఖురాన్ ఉంది, ఖురాన్ బుక్ ఉంది. సరే అని చెప్పి ఒక సల్మానే చదువుతాడా ఇది అని చెప్పి సల్మాన్ బాయ్తో ఏం చేసినా, మామ ఒకసారి మీ ఫ్రెండ్స్ ఇంట్లో పోదాంపా అని చెప్పి పోయినాం. ఒక 15 ఇండ్లు తిరిగినా, అంటే అడిగినా కూడా, మొగమాటం లేకుండా అడిగినా కూడా, 15 ఇండ్లల్లో 12 మంది ఇంట్ల ఖురాన్ ఉంది. మా సడ్డకుడు క్రిస్టియన్. మా సడ్డకుడు ఇంట్లోకి పోతే బైబిల్ ఉంది. మెల్లగా ఏం చేసినా, ఆయనతో పాటు ఒకరోజు చర్చికి పోయినట్టు పోయి వాళ్ళ దోస్తులను కలవడానికి పోయినా. 5-6 మందిని కలిసిన, 15 మందిని ఏం కలవలేదు. వీళ్ళని ఒక 15 మందిని కలిసిన, ఒక 5-6 మందిని కలిసిన. 6 ఇండ్లలో బైబిల్ ఉందిరా నాయన. నీ ఇంట్లో ఏముంది ఓ హిందువా? నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో ఉంది భగవద్గీత. నా పెద్ద కొడుకు చదువుతాడు, నా చిన్న కొడుకు ఇంకా చదవడం ఇంకా రాలేదు. 50 ఇండ్లు తిరిగిన నేను, హిందువుల 50 ఇండ్లు, 3 దొరికినాయి భగవద్గీతలు. ఈ విషయం చూసి నేర్చుకోమని చెప్పిన. లఫుడ్ విషయాలు మాట్లాడా నేను. అడ్డమైన కామెంట్లు పెడతారు నాకు.
ఫోన్లు చేసి అడ్డమైన తిట్లు తిడతారు. ఈ మంచి విషయాలు చెప్పనీకా 15 ఇండ్లల్లా ముస్లిం ఇండ్లల్లా 12 ఖురాన్ బుక్కులు దొరికితే 50 ఇండ్లు తిరిగితే 3 భగవద్గీతలు. ఎంత ఏడుపు వచ్చింది తెలుసా నాకు. కళ్ళలో నీళ్లు తిరిగినాయి. పొద్దుగా లేచి అడ్డమైన మ్యాగీలు పెట్టుకుంటా వానికి ఫోన్ ఇచ్చి షాటు చూడు అంటారు. ఇదా మన హిందువులకు నేర్పేది, హిందూ బిడ్డలకు నేర్పేది? సిగ్గు తెచ్చుకోరి ఇప్పటికైనా. వీడియోలోనే చెప్పిన నేను, నా మీద కేసు అయితే నా బంకవా అని చెప్పి. ఎప్పుడే హిందువులు మారేది? ఒక్కనికైనా మీ బిడ్డకో మీ కొడుకో భగవద్గీత చదవని చెప్పిన పొద్దుగా లేచి షార్ట్లు వేయమంటావు. ఆ పాట మీద ఈ పాట మీద అడ్డమైన డ్రెస్సులు వేసుకొని. అందుకే నాకు మండి ఈ వీడియో చేసిన. ఉట్టినే కాదు, ముస్లిమ్స్ చూసి నేర్చుకోమన్నది ఇదే. ఇది ఒక్కటే కాదు, ఇంకా 50 ఉన్నాయి. శుక్రవారం నాడు మసీదుకు పోతే 100 మంది దోస్తుల్లాగా కలిసి మెలిసి ఉంటారు. నువ్వు ఎప్పుడైనా మంగళవారం ఒక్కసారి హనుమాన్ గుడికి పోయినారా అందరు కలిసి? సోమవారం ఒక దేవునికి పూజిస్తారు, శుక్రవారం ఒక దేవునికి పూజిస్తారు, శనివారం ఒక దేవునికి పూజిస్తారు. మంచిగా ఉంది, నేను కాదంటలేను. సోమవారం నుంచి ఆదివారం వరకు ఇళ్లలో పూజించుకొని మంగళవారం ఒక రోజు ఎవరైతే ఏరియాలలో హనుమాన్ టెంపుల్ ఉందో, రాముని టెంపుల్ ఉందో అందరూ కలిసి ఒకసారి పోయినారు. పోయి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పుకున్నారా? అలాయ్ బలాయ్ తీసుకున్నారా? ఇది కాదు ఎప్పుడు మనకు. వాడు ఆంజనేయ స్వామి గుడి పోయినరాబాయి, నీ శివుని గుడికి పోతా, నీ శివుని గుడికి పోతే ఇంద్రబాయి, నీ మైసమ్మ తల్లి గుడికి పోతా. అరే పోర్రా నాయన, మీ ఇష్టం ఉన్న కాడికి పోరి. కానీ ఒక మంగళవారం మాత్రము మీ ఏరియాలో ఎక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉందో, మీ ఏరియా కాకపోతే పక్క ఏరియాలో శ్రీరాముని టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఓరి. 100 మంది కాదు, 200 మంది ఓరి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే తెలుస్తుంది హిందువుల ఐక్యత ఏందని చెప్పి. ఈ విషయం నిన్నే చెప్పిన, ముస్లిమ్స్ను చూసి నేర్చుకోరి అని చెప్పి. ఇంకో విషయం ఏందా, థర్డ్ పాయింట్ ఏంది? ఎక్కడ చూసినా, ఏ వైన్స్ ముంగడ చూసినా హిందువులే కనిపిస్తున్నారు. ముస్లిమ్స్ ఎక్కడ కనిపిస్తారు? పొద్దున లేస్తే జిమ్ములో కనిపిస్తున్నారు. ఫిట్నెస్ చేసి వాళ్ళు ఆరోగ్యంగా జిమ్ములో ఉంటే, మనోళ్ళేమో పొద్దున 9 గంటలకు వైన్స్ ఎప్పుడు తీస్తారు? 90 వేసుకోవాలన్నా, లేకుంటే ఒక క్వార్టర్ తీసుకుని ఆఫ్ చేసుకోవాలన్నా 10 గంటలకు. 9 గంటలకు దర్జాగా వండాలి. 9 గంటలకు లేచి లటక్క నీళ్ళు పోసుకొని కాలేజీకి పోవాలి పిల్లలు. ముస్లిం పిల్లలకు మళ్ళీ చెప్తున్నా, సొంత తల్లిదండ్రులు దగ్గరుండి లేపి జిమ్ముకు పంపిస్తుర్రు. రేపు పొద్దున ఏ ఆపద ఎట్లొస్తుందో నిన్ను నువ్వు రక్షించుకోవాలి కొడుకా అని చెప్పి. మరి హిందూ బిడ్డలు ఏం చేస్తున్నారు? పొద్దుగా లేచి బుక్ చదువు బిడ్డ. చదువు ఎట్లయినా చదువుతారా నాయన? నాకు అర్థం కాదు. చదువు ఎట్లయినా చదువుతారు. రేపు పొద్దుగల వాడిని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? కండ పుష్టికంగా ఉండాలి. ఒక్కడు 5 మందిని గుద్దినట్టు ఉండాలి. పాన్లు పరాకులు ఒక్కొక్క హిందువులు నోట్లే కుప్ప. ఇక బండి మీద పోతున్నాడంటే వాడు తుప్పుక్కను వస్తే ఇంత పడుతుంది నోట్లకెళ్ళి. అన్నా మరి నువ్వు అన్నీ మన గురించే చెప్తున్నవే అమ్మ, ముస్లిమ్స్ కూడా మస్తు మంది తింటారంటే, పిచ్చినా కొడక, ముస్లిమ్స్ పామ్ తింటారు, గుర్తుపెట్టుకో. పామ్ తింటారు, మనలాగా అడ్డమైన గడ్డిగా తినేదాళ్ళు. రజనీగంధ, ఆర్ఆర్ ఇవి తినరు, వాళ్ళు పాన్ తింటారు. అవసరమైతే 10 పాన్లైన తింటారు. ఒక పెద్ద మనిషి నేనే అడిగినా, పాన్తోని ఆరోగ్యం ఉంది, కూసుండి నీళ్ళు తాగుతారు వాళ్ళు.
మనం చిల్లరలాగా చూస్తాం, ఇట్లా కూర్చుండి నీళ్ళు తాగుతుంటే ఈడేమరా చిల్లరలాగా కూర్చుండి నీళ్ళు తాగుతున్నా అని చెప్పి. దానిలో సైన్స్ ఉంది తెలుసా ఎవరికైనా? మనం నిలబడి గుప్పన బీరు తీసుకోవాలి, గుట్ట 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 బీరు కొట్టాలి, ఇంటికి పోయి పెళ్ళాన్ని కొట్టాలి. ఇది మన సంస్కృతి. అందుకే చెప్పిన, నా మీద కేసైనా పర్వాలేదు, నేను మంచే చెప్తా అని చెప్పి. అందుకే దయచేసి హిందువులారా, సిగరెట్లు బంద్ చేయండి, ఆ గుట్కాలు బంద్ చేయండి. అన్నం తింటాక ఒక పాన్ వేసుకోరు, ఏం కాదు. పాను చాలా మంచి ఆరోగ్యం, పాన్ తింటే. ఏది జరద పాన్ కాదు, మామూలు పాన్ తినాలి. పొద్దుగా లేచి మీ బిడ్డలను, ప్రతి ఒక్క మీ బిడ్డ ఉంటేనేమో కరాటేకి పంపండి, కొడుకు ఉంటే జిమ్ముకు పంపండి. చిన్నపిల్లలైతే ఇంటికాడనే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పండి చిన్నప్పటి నుంచే. బుక్కులు పట్టుకుంటారు, దానికి ఒక టైం ఉంటుంది, కానీ ఫిట్నెస్ కూడా ముఖ్యం. ప్రతి ఒక్క జిమ్ముల ముస్లిం అబ్బాయి, ముస్లిం పిల్లలే ఉన్నారు. ఎందుకంటే ఏ ఆపద ఎట్లా వస్తుందో ఫైట్ చేయడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. మనోళ్ళు ఇంత పొట్ట పెంచాలి నాలాగా. మనకు మా నాయన నాకు చెప్పలే, మనమన్నా చెప్పాలా మన పిల్లలకి. అర్థమైందా? యావత్ తెలంగాణ ప్రజలారా జర్రా ఆలోచన చెయ్యిరి. నేను ఎందుకన్నా ముస్లిమ్స్ని చూసుకొని కూర్చుని నీళ్ళు తాగాలి, మోకాళ్ళ నొప్పులు రావు. అల్లా అని చెప్పి 2 మోకాళ్ళ మీద వాళ్ళు కిందికి వంగి నమాజ్ చేస్తారు. టైంపాస్కి కాదు వాళ్ళు చేసేది. డైజెషన్ పవర్ పెరుగుతుంది, ఫుడ్ కరెక్ట్ తిన్నది అరుగుతుంది. అన్నా నువ్వు ముస్లింలానే ఏమంటావు అంటే, ముస్లింలాగా చేయకు. నేను హిందువును, నేను కూడా పొద్దుగల సూర్య నమస్కారం చేస్తా అని చెప్పి చెయ్యి. డైజెషన్ పవర్ బాగుంటుంది, జిమ్ చేస్తే ఫిట్గా అవుతావు. ఎందుకంటే ఈ రోజులలో రోడ్డు మీద ఉట్టినే గెలుక్కొని కొట్లాడే అవలాగలు మోపారు. తెలంగాణ ప్రజలారా, ఇంకొకటి, ప్రతి ఒక్క ముస్లింకి సొంత ఇల్లు ఉంటుంది. ఏదో 10% మాత్రమే కిరాయికి ఉంటారు. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, స్కిప్ చేయకుండా దండం పెడతా, తెలుసుకోరు కొన్ని విషయాలు. సొంత ఇల్లు ముస్లింకు 99% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కిరాయికి ఉండరు. ఎందుకు చెప్పురి? మనలాగా ఒక్కడు పని చేస్తే 3 తినరాలు. కుటుంబంలో అందరూ పని చేస్తారు. పనిచేసి 20 గజాలైనా 30 గజాలైనా తీసుకొని కట్టుకుంటారు. రేషన్ బియ్యం తినైనా, అవసరమైతే దొడ్డు బియ్యం తినైనా సొంతం ఇల్లు సంపాదించుకుంటారు. మనకు అట్లా కాదు. 10,000 సంపాదిస్తే 8,000 పెట్టి సింగిల్ బెడ్రూమ్ తీసుకొని హాయిగా ఉండాలి. అరే అమ్మ ఏమ్రా నా పిల్లలు ఏమనుకుంటారా అని చెప్పి. అరే నీ పిల్లలు 8,000 బెడ్రూమ్ తీసుకుంటేనే హ్యాపీగా ఉండరు. కొంచెం పెరిగేరాక నీ చెయ్యి ఆడేరాక 2,000 3,000 రూమ్ తీసుకొని సొంత మిల్లుకు ప్లాన్ చేయి. 20 గజాలైనా పర్వాలేదు. ఈ విషయాలు నేను చెప్పాలనుకున్నా. దీనికి ఏం కామెంట్లు పెట్టిర్రా నాయన అని అవ్వ హిందువులు సల్లగుండా. నేనట పాకిస్తాన్ నుంచి వచ్చి మారువేషం వేసుకున్నానా? ఎట్లా కనిపిస్తున్నారా అయ్యా మీకు? నాకు అర్థం కాదు. ఓకే, దయచేసి మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో ఉన్న నా హిందూ సోదరులారా, నేను మిమ్మల్ని ఏమన్నా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మీరు మారతలేరు కాబట్టి. రాజాసింగ్ కూడా ఒకప్పుడు చెప్పిండు, అందరు జిమ్ చేయాలి, గట్టిగా ఉండాలి, ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో తెలియదు అని చెప్పి. అయినా మనం మారట్లేదు. నిజంగా పొద్దున కాకపోతే సాయంత్రం అన్న ఒక గంట సేపు జిమ్ సరే జిమ్ కొని డబ్బులు లేవు కదా, ఇంటికాడ డిప్స్ కొట్టుకోరు, మంచిగా 2 ఇటుక పిల్లలు పెట్టుకొని చేసుకోరు ఖర్చు లేకుండా. మళ్ళీ చెప్తున్నా, ముస్లిం సోదరులు శుక్రవారం పోతుర్రు, కలుస్తున్నారు హ్యాపీగా. ఇంకొక విషయం, క్రిస్టియన్స్ కూడా ఆదివారం చర్చికి పోతుర్రు, కలుస్తుర్రు. ప్రతి ఒక్క హిందువు మంగళవారం నాడు గుడికి పోవాలి. పొద్దున లేచి గుడికి పోవాలి, అందరం కలవాలి. అక్కడ శత్రువు అయినా కానీ వాడిని ఆలింగనం చేసుకోవాలి, బలై తీసుకోవాలి. శత్రువు అయితే నీ ఇంటికాడ గుళ్ళో కాదు. మొన్నటికి మొన్న ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా.
జర ఒక్క 2 నిమిషాలు టైం ఇరు ప్లీజ్. పైకి అనకురు ఇట్లా 2 నిమిషాలు. ముస్లిమ్స్ ఒక చౌరస్తా మీద యాక్సిడెంట్ అయిందనుకో, ఎవరికి? ముస్లిమ్స్కు హిందూకి యాక్సిడెంట్ అయింది. ఈ హిందువుకి యాక్సిడెంట్ అయినప్పుడు పక్కన ఒక 10 మంది హిందువులు ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? దెబ్బలో తెలిసినోడైతే పుష్కన ఏమన్నా మనకు తెలిసినోడైతే మంచిగా అయిందిరా యాక్సిడెంట్ వీనికి, ఆగిన అర్రా చెప్తే వీడు ఇప్పుడు ఎవడు పోతారా బాయ్ ఆ చేతులు తందులు తినండి వాడు నాకు జంత అర్థమవుతుంది రా చెప్తే తిన్నా అర్రా వీడు, ఈ మాటలు మాట్లాడతారు. అదే ముస్లిం ప్లేస్లో 10 మంది ముస్లిమ్స్ ఉంటే వాడు శత్రువు అయినా కానీ, శత్రువు అయితే హమారా గల్లీ మే దేఖ్లేంగే బాద్మే అంటే చనిపోయిన వాడు ప్రమాదంలో ఉంటే శత్రువు అయినా కాపాడుకొని బతికినాకలా వాంతో శత్రుత్వం పెట్టుకుందాం. కానీ ప్రాణాలు పోతుంటే మాత్రం 10 మంది ముస్లింలల్లా 10 మంది అక్కడికి వస్తారు. వచ్చి హిందువులపై, హిందువేనే కాదు ఆపోజిట్ ఎవడున్నా కానీ ఏమైందిరా భయ్ తప్పు వాళ్ళది ఉందనుకో మన పని అయిపోయింది. ఇక క్యా అవ్వరే సీదా నయాతారే క్యా ఊకలేతారే అని చెప్పి వేస్తారు మిమ్మల్ని. అదే తప్పు వాళ్ళది ఉండి మనది కరెక్ట్ ఉందనుకో, జాన్ దో బేటా జాన్ దో, అవి క్యా హువా జాన్ దో రే భయ్ జాన్ దో, చలో హోగా తో హోగానా జాన్ దో. ఇట్లా అంటే నేను ఇక్కడ ఎందుకు ముస్లిమ్స్ని చూసి నేర్చుకోమన్నానంటే, వాడు చచ్చిపోయే బాధలో ఉండి యాక్సిడెంట్ అయి చచ్చిపోయే బాధలో ఉంటే మన ఎంత శత్రువైనా కానీ ఫస్ట్ వాని దగ్గర పోయి వాడిని బతికించుకోవాలి. 10 మంది హిందువులు ఉంటే 10 మంది హిందువులు పోవాలి ఆడికి పోయి మీ కోపాతాపాలని తర్వాత వాడు బతికిన తర్వాత ఫస్ట్ ఆడికి పోయి వానికి హెల్ప్ చేసి అవతలంతో మాట్లాడి సరిదిద్దుకొని వానికి హాస్పిటల్కో ఏమో తీసుకుపోయి, తప్పు మన సైడ్ ఉంటే బతిమాడుకోవాలి, తప్పు వాన్ సైడ్ ఉంటే బెదిరించి వాని పక్క జరిపించాలి, గివి చేసుకోవాలి. మీకు కూడా అవుతుందా అయితే లేదా? ఎక్కడైనా ముస్లిమ్స్తో మనం ఒకసారి గొడవ పెట్టుకుంటే 100 మంది ముస్లిమ్స్ వస్తుర్రు, మరి హిందువులు వస్తుర్రా? నీ చుట్టాలే రారు నీ దగ్గరికి. అరే వేయండి రా బాయ్ ఇవన్నీ వేయని, మనకి బాగా పొగరుంది, మొన్న నాతో గొడవ పెట్టుకున్నాడు, ఇవన్నీ వేయరు ఏం కాదు. మరీ దరిద్రంగా గింత ఘోరంగా తయారయ్యారు హిందువులు. ఎందుకు? స్వార్థం. వాళ్ళ దగ్గర కూడా స్వార్థం ఉంటుంది, కానీ ఎప్పుడు 10 మందిలో కూర్చుని పెట్టుకొని మాట్లాడుకుంటారు లోపలనే, బయటికి రారు. దాంట్లో కూడా ఉపకులాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి ముస్లిమ్స్ దానిలో. వాడు పడంగానే ఏ కులము నా కులమా అని చూడడు, నా ముసల్మానా, నా ముస్లిమే కదా, నా బిడ్డనే కదా, నా తమ్ముడే కదా అని చెప్పి పోయి కాపాడుతాడు. పుష్కనగా హిందువులు పడితే ఈయన రెడ్డా, అబ్బో రెడ్డి నీ ఫైనాన్స్ అంటే తీయలేడు, సావని ఈయన ముదిరాజా, లేదురా మన క్యాష్ చూడ పట్రా చూని. ఇంకెప్పుడు మాడతారా నాయన, నాకు అర్థం కాదు. గీదానికోసమే గది చేసిన. ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు జర చూసి మారూరి. మీరు మారితే నిజంగా ఫస్ట్ సంతోషించేది నేనే. ఎందుకంటే 2-3 కొట్లాటలలో నేనే పోయినా. చార్మినార్ దగ్గర సాక్షాత్తం నేను పోయినా, ఒక హిందువుకు కొట్లాట జరిగితే. పాపం అక్కడ వాళ్ళు మార్వాడేస్తూ వాళ్ళు వీళ్ళు వచ్చిర్రు. ఇంకా పాపం ఇది అబద్ధం కాదు, ఇది నిజం. అందుకే మీకు దండం పెడుతున్నా, యావత్ తెలంగాణలో ఉన్న హిందువులారా, ఇప్పటికైనా మన పిల్లల్ని కరాటే క్లాసులకు, జిమ్ములకు, లేకుంటే పొద్దుగానే ఇంట్లో పని చేపిరి, మంచి గట్టి పని చేపిరి, గట్టిగా అవుతారు. మీకు పైసలు లేకపోతే బిందెలు మోపిరి, నీళ్లు మోపిరి. అర్థం చేసుకుంటానని భావిస్తున్నా. యావత్ తెలంగాణ ప్రజలారా, దయచేసి ఏమైనా తప్పులుంటే మన్నించగలరు. నేను మీ బిడ్డగా చెప్తున్నా. మీరందరూ నాకు బాబాయిలు, పిన్నిలు, చిన్నమ్మలు, తాతలు కాబట్టి చెప్తున్నా. యావత్ తెలంగాణ ప్రజలారా, చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ఎప్పటికైనా నేను మీ తెలంగాణ రాజుబాయినే. జై తెలంగాణ.